తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారి జాతకం ఏ విధంగా ఉంది? మరి కేసీఆర్ గారి జాతకం ఎట్లా ఉందయా అంటే ఆయన జాతకం చాలా అద్భుతంగా ఉంది. అంటే మహర్జాతకుడు అని చెప్పాలి. ఎందుకంటే జన్మలగ్నంలో వృషభ లగ్నంలో గురుడున్నాడు, అట్లాగే కర్కాటక లగ్నంలో చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, షష్టమ స్థానంలో శని భగవానుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. మరి కుజుడు కూడా, కుజుడు సర్వ సైన్యాధ్యక్షుడు అని చెప్పుకున్నాం. అటువంటి కుజుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు కేసీఆర్ గారికి. ఇట్లా అష్టమ రాహు, ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారికి నవగ్రహాల్లో 8 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అంటే చాలా అద్భుతమైన మహర్జాతకుడు అని చెప్పవచ్చు కేసీఆర్ గారి జాతకం. మరి కేసీఆర్ గారి జాతకం, రేవంత్ రెడ్డి గారి జాతకం, ఈ రెండు బ్యాలెన్స్ వేస్తే ఒక పాలు ఇటువైపే తూగుతుందని చెప్పచ్చు. ఎందుకంటే మహర్జాతకుడైనా అదే సమయంలో గురు మహాదశ నడుస్తుంది కాబట్టి ఈ గురు మహాదశ ప్రారంభమైంది, ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ఈ గురు మహాదశ ఉన్నంత వరకు 16 సంవత్సరాలు ఆయనకి తిరుగులేదు. కానీ ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నిన్నటి వరకు అష్టమశని కంప్లీట్ అయింది. ఆ అష్టమశని ప్రభావం చేతనే ఆయనకి ఓటమి రావడం జరిగింది. ఎందుకంటే అష్టమశని సమయంలో ఎటువంటి మహర్జాతకులైనా, ఎట్లాంటి మహానుభావులైనా సరే మరి ప్రేరి ప్రతిష్ఠ దిగజారిపోవటం కానీ, వాళ్ళు ఉన్న స్థాయి పడిపోవటం కానీ, 10 మందిలో మాటలు పడాల్సిన స్థితి కలగటం కానీ, స్థానభ్రంశం కానీ. అంటే స్థానభ్రంశం అంటే ఉద్యోగం చేసేవాడికి స్థానభ్రంశం అంటే ఉద్యోగం మారడం. మరి ఆయన సీఎం అన్నప్పుడు మరి స్థానభ్రంశం అంటే సీఎం పదవి పోవడమే కదా. గడిచిపోయిన 3 సంవత్సరాలు అష్టమశని ప్రభావం వల్లనే ఆయనకి ఈ యొక్క పవర్ పోయింది. అష్టమశని ఈ రోజుతో, ఉగాది పండగతో కంప్లీట్ అయింది. ఇక్కడి నుంచి రాబోయే సంవత్సరం 16 సంవత్సరాల పాటు కేసీఆర్ గారికి అద్భుతమైనటువంటి కాలం. మరి కొంతమంది అడుగుతున్నారు, కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగుంటుందా, మళ్ళీ ఎలక్షన్ వరకు బ్రతుకుంటాడా అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు మమ్మల్ని. ఎందుకంటే గురుగారు ఈసారి వచ్చిన ఓటమి ఆయన చాలా కృంగిపోయారని చెప్పొచ్చు, జనాల్లో కూడా రాని పరిస్థితి. అలాంటిది మరి ఆ ప్రభావం ఏమన్నా ఆయన ఆరోగ్యం మీద చూపిస్తుందంటారు? అదే చెప్పబోతున్నానమ్మా. ఒకవేళ కేసీఆర్ గారికి ఏదైనా అనారోగ్య సమస్యలు రావాల్సిన, ప్రాణాంతకమైన ఇబ్బందులు ఏదైనా ఉండాలి అంటే గడిచిపోయిన 3 ఏళ్లలోనే తప్పిపోయింది. ఏదైతే ఆయన కాల్ ఫ్రాక్చర్ ఏదైతే అయిందో గండకాలం ఆ రూపంలో వెళ్ళిపోయింది.